అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తొందరగా Sir, good morning to everybody. ఇది సమ్ మర్డర్ కేస్, పొదిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు. ఇది సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్. ఇది వెంకట నరేంద్ర బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప, 5 years బాబు, 3 years బేబీ అమ్మాయి ఉన్నారు. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా, అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది. చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు. తర్వాత ఇతను మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరలా ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది, అతని భార్య. ఇక భర్త ఏమన్నా చేస్తారు, ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు. సో ఈ నగలన్నీ కుదవబెట్టి మొదట ఒక టీముని పిలిపించారు. పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు. చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు. వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది 1 month క్రితం జరిగింది. లాస్ట్లో ఒక 10 days బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలకే ప్రమాదం అని భావించి వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగురిని, నహీద్, ఫజ్లు, సిద్దిక్, ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావటం, అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది.
సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం గొంతు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈవిడ. ఈ 5 మంది ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు, ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేశారు. సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు 50,000 ఇచ్చారు. ఆ 50,000 మిగతా 1,50,000 బాకీ ఉంది. ఇది కాంట్రాక్ట్ మర్డర్ కాబట్టి. సో ఈ 1,50,000 ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతరుని కూడా థ్రెటన్ చేస్తారు. థ్రెటన్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురవనేటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫెస్ చేస్తున్నాడు. అది నేను చేశాను. ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది. సో ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపుతున్నాం. థ్యాంక్ యూ.